హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఘనజీవామృతం గురించి చెప్పడం జరుగుతుందండి. గురుమామిడి వివో గ్రూప్లో డ్వాక్రా సంఘాల అందరం కలిసి చేయడం జరుగుతుంది. ఘన అనేది గట్టిగా ఉండేది, ద్రవ అనేది పారేది, నీళ్లు ఆయిల్ ఇవన్నీ కూడా కదండి లీటర్లు. ఇవన్నీ కేజీల్లో చూసుకుంటాం. అలాగే సుమారుగా 100 కేజీలు పచ్చి పేడ ఒక రోజుది, ముందు రోజుది పర్వాలేదు, అంతకంటే 3 రోజులది అయితే వాడకూడదు. అందులో కూడా పోషకాలు సూక్ష్మజీవులు తగ్గిపోతాయి, క్షీణిస్తూ ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న దాంట్లోనే మనకి బాగా సూక్ష్మజీవులు ఉంటాయి. సరేనండి. 100 కేజీలు ఆవు పేడ, 2 కేజీలు బెల్లం, 2 గుప్పుళ్ళు పుట్టమట్టి లేదంటే ఎర్రమట్టి. అది కూడా ఎందుకు వేసుకుంటాం, మన మట్టిలో చక్కగా ఎక్కడైనా మంచి భూమికి బలమైనటువంటి సూక్ష్మజీవులు ఇందులో ఉంటాయి. అవి ఇందులోకి వచ్చిన తర్వాత ఏర్పడడానికి మనం మట్టిని తీసుకుంటాం. తీపి అనేది ఏంటంటే మన భూమి లోపలికి అంతరించిపోయినటువంటి సూక్ష్మజీవులు ఈ తీపి పదార్థాన్ని చూసినప్పుడు ఆ వాసనకి ఒక్కొక్కటి పైకి ఇలా వస్తూ ఉంటాయి, విజృంభిస్తాయి. దాని గురించి తీసుకుంటాం. ఆవు మూత్రం అనేది ఏంటంటే అందులో ఉన్నటువంటి పేడలో కొంచెం ఆమ్లతత్వ గుణాలు ఏమన్నా ఉన్న ఉప్పగా, ఆమ్లాలు, క్షారాలు మీరు చాలామంది చదువుకుంటే తెలుస్తుంది. ఆమ్లతత్వం అనేది ఉప్పు పదార్థం, ఉప్పున్న చోట పంట పండుద్దా కదండి. ఆ తత్వాన్ని తగ్గించడానికి మనం మూత్రాన్ని ఎంత మోతాదులో తీసుకుంటామో అంత. పప్పుల పిండి అనేది దాంట్లో ఒక విటమిన్ అనేది ఉంటుంది. అందులో ఆ సూక్ష్మజీవులు ఇవన్నీ కలిస్తే భూమిలో ఉన్నటువంటి పోషకాలు కిందకి 5 అడుగుల లోపలికి వెళ్ళినటువంటి సూక్ష్మజీవులు మనకి పై స్టేజ్లోకి వస్తాయి. తడి పొడి ఉన్నప్పుడు తేమకి, వాసనకి మీరు గమనించండి. ఒక స్వీట్ ముక్క తీసుకుని తిన్న తర్వాత అవసరం లేదు పక్కన పడేస్తే దాని చుట్టూ చీమలు రకరకాలు ఏర్పడతాయి కదండి. అందులో మట్టి కూడా చాలా స్ట్రాంగ్, మెత్తగా అవుతుంది చూసారా. అలాంటప్పుడు మనం ఏ మొక్క వేసినా ఏం వేసినా బలంగా ఎదగడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే అటు ఇప్పుడు విడిగా వదిలేసిన బకెట్లు 2 ఉంటాయి, ఇలా పట్టుకురండి. శనగపిండి అండి, బెల్లము, ఇటుక మట్టి, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రము, ఇవన్నీ కలియపెట్టడం జరుగుతుంది. ఇవన్నీ మిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా కలుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహిళలు కలపడం జరుగుతుంది. బెల్లం ఉందని చెప్పి డైరెక్ట్గా వేయకూడదు, అది మొత్తం మెత్తగా కలియపెట్టాలి. వీళ్ళందరూ డ్వాక్రా సంఘాల మహిళలండి. ZVNF నుంచి నందిని మేడం గారు చెప్పడం జరుగుతుంది ప్రాసెస్ అంతా. అలాగే మైరాడ సంస్థ నుంచి కూడా నవీన్ గారు చెప్పడం జరుగుతుందండి. ఈవిడ నందిని మేడం, ఇతను నవీన్ గారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా డ్వాక్రా సంఘ మహిళలండి. పేడను పాల్గొనడం జరిగింది, కలపడం జరుగుతుంది. అందులో ఉన్న పుల్లలు, రాళ్ళను ఘనజీవామృతం అనేది తయారు చేస్తున్నారు మహిళలందరూ. కలపడం జరుగుతుంది. శనగపిండి వేస్తున్నారు ఫస్ట్. చాలా ఉత్సాహంగా ప్రతిదానికి మా మహిళలు అనేది ముందుకొచ్చి చేయడం జరుగుతుందండి. నేను మళ్ళీ ఇది ఈ గోనె సంచి మీద పిడకల శనగపిండి వేస్తారు, తర్వాత బెల్లం, ఇలా మొత్తం కలిపినటువంటి మిశ్రమాన్ని నీడపాటున ఎండబెడతారండి. ఇదంతా ఉండలుగా మొత్తం పిడకలుగా తయారు చేసి, పేడ పిడకలు అంటారు కదా, అలా తయారు చేసి నీడపాటున ఎండబెడతారు. అది ఇప్పుడు పైన మట్టి చల్లుతున్నారు, ఇటుక మట్టి. ఇప్పుడు మహిళలందరూ కలిపి పేడ పిడకలు వేస్తారండి. అందరూ కలుపుతున్నారు. వీళ్ళందరూ డ్వాక్రా సంఘాల మహిళలు. కొద్దిగా దీనికోసం అవగాహన అనేది కల్పించడం జరిగింది మహిళలందరికీ.
కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి ఎరువులు. చాలా బాగా వివరించారు నందిని గారు. మరి బయట కొనుక్కునే ఎరువుల కన్నా సొంతంగా మనం తయారు చేసుకునే ఎరువులే మరి మనకెంతో మంచిదండి. మన హెల్త్కైనా కానీ దేనికైనా కానీ ఎటువంటి కల్తీ అనేది జరగదు. తినే తిండిలో, పండించే పంటలో ఎటువంటి కల్తీ ఉండదు ఇలాంటి ఎరువులు వేసుకోవడం వల్ల. ఇప్పుడు మహిళలందరినీ కూడా వివరించడం జరుగుతుంది. చాలా బాగా అందరూ చేశారు. ఇది ఘనజీవామృతం గురించి చెప్పారండి. అలాగే ద్రవ జీవనామృతం కూడా చెప్తారంట. ఇది ఘనజీవామృతం కోసం వివరించడం జరిగింది. పదార్థాలు ఆవు పేడ, దేశీ ఆవు పేడ లేదంటే నాటు ఆవు పేడ, మన దగ్గర ఉన్నాయన్నా అవే. ఆవు పేడ, ఆవు మూత్రం, పప్పుల పిండి అనేది 100 కేజీలు తీసుకున్నామా. పప్పుల పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, మూత్రం. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కలపడానికి కావాల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి. కదమ్మా. తయారు చేసినప్పుడు ఇది వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. నీడపాటిని ఆరనివ్వాలి. ఇది నీడపాటిని ఆరనిచ్చిన తర్వాత 8వ రోజు దీన్ని చితకొట్టి పౌడర్గా చేసి గోని సంచిలో మనం నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ చేసుకున్నటువంటి ఘనజీవామృతాన్ని ఆఖరి దుక్కులో మనం నాట్లు వేసే సీజన్లో చల్లుకొని శుద్ధి చేసి నాట్లు వేసుకుంటాం. అలాగా మనం ఒక ఎకరానికి 400 కేజీల ఘనజీవామృతాన్ని తయారు చేసుకోవాలి. ఇంకా మనకి ఏ పురుగు మందులు బయట నడుపుకోవడానికి ఏది అవసరం లేదు. ఇది మనకి ఘనజీవామృతాన్ని తయారు చేయాల్సిన పదార్థాలు నేర్చుకున్నారు, ఎంతెంత చేయాలో నేర్చుకున్నారు, ఒక ఎకరానికి ఎంత పడుతుందో నేర్చుకున్నారు, ఏ రకంగా వాడాలో నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మన జూన్లో మొదలయ్యేటువంటి వరి పంటకి అందరూ కూడా ఇదే ప్రాసెస్, ఇదే పద్ధతిలో చేయాలి. మీరు అందరూ కూడా సొంతంగా చేయడం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.